హలో ఎవ్రీబడి, ఈరోజు బండి మీది స్టైల్లో మైసూర్ బోండాలు ఆయిల్ పట్టకుండా సాఫ్ట్గా మంచిగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మైసూర్ బోండా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, స్పాంజిలాగా ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగును మంచిగా ముద్దలు లేకుండా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా, 1/2 కప్పు బియ్యం పిండి, 2 మంచిగా మిక్స్ చేసేయాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు ఉంది కదా, అది పోసేయాలి. మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి మైసూర్ బోండాలు. అందులోనే ఇంకొక కప్పు వాటర్ పోస్తున్నాము. అంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడతాయి. చూడండి, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కప్పు తీసుకుంటున్నాం వాటరు. అందులో నుండి అవసరం ఉన్నంత మట్టుకే పోసుకోవాలి. కొన్ని ఆపేసినాము. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. పిండిని చూసుకోవాలి అందాదగా. 1 కప్ పెరిగేసినాము. 2 కప్స్ వాటర్లో కొన్ని ఆపేసినాము వాటరు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఇన్ని వాటర్ మిగిలిపోయినాయి. ఈ పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పిండిని మంచిగా ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మైసూర్ బోండాకు మెయిన్ మిక్సింగ్ పైనే ఆధారపడి ఉంటుంది, మెజర్మెంట్స్ ప్లస్ మిక్సింగ్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3-4 గంటలు ఈ పిండి నానాలి. ఇప్పుడు దీనికి చట్నీ చేసుకుందాం. 1 కప్పు మనం వేయించుకున్న పల్లీలు, 1/2 కప్పు పుట్నాలు, ఆ తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, మరి కొంచెం వేయాలి, సాల్ట్ వేసేసి మంచిగా పేస్ట్ పట్టుకోవాలి. చూడండి, ఇలా మంచిగా పట్టేసుకొని దీనికి తాలింపించుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపించుకుంటే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది చట్నీ. 4 గంటలు అయిపోయింది పిండి. ఇప్పుడు కొంచెం సోడా వేసుకోవాలి. మనం పకోడీలో వేస్తాం కదా, తినే సోడా, అది వేసేసి ఇప్పుడు మెయిన్ ఒక 10-15 నిమిషాలు పిండిని ఇలా బీట్ చేయాలి. ఒకటే లెవెల్లో చేయాలి. ఇట్లా చుట్టూ మళ్ళీ కలపకుండా ఏ లెవెల్లో మనం బీటింగ్ స్టార్ట్ చేస్తే అదే లెవెల్లో చేయాలి. చూడండి, ఇలా చేయడంతో ఏమవుతుందంటే పిండి లోపల బబుల్స్, ఎయిర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేడి చేసేసి పోయాలి. ఇలా ఆయిల్ వేడి చేసి పోస్తే సాఫ్ట్గా ఉంటాయి మైసూర్ బొండాలు. ఇప్పుడు మళ్ళీ అంతా మంచిగా బీట్ చేయాలి ఒకటే లెవెల్లో. మళ్ళీ ఒక 10 నిమిషాలు, మొత్తం ఒక 15 నిమిషాలన్నా ఈ పిండిని బీట్ చేయాలి. ఈ బీట్ చేయడంతో ఆయిల్ పట్టకుండా ఫఫీగా చాలా బాగా వస్తాయి. స్టవ్ పైన మూకుడు పెట్టేసి ఆయిల్ వేడైంది. ఒక గంటకు ఆయిల్ రాసుకొని ఇలా వేసుకోవచ్చు. ఒక 2-3 రకాలు చూపిస్తాను ఎట్లా వేసుకోవాలనేది. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇట్లా పైనుండి ఆయిల్ పోయాలి. పైన కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత రెండో పక్కకి తిప్పుకొని మంచి అటు ఇటు తిప్పేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సెకండ్, ఇలా బండి వాళ్ళైతే ఇలా వేస్తుంటారు. ఇలా వేయడం అందరికీ రాదు. మీకు ఎలా కంఫర్టబుల్ అనుకుంటే అలా వేసుకోవచ్చు. లేదంటే ఇలా వేసుకోవచ్చు. మీకు 3 టైప్స్ చూపించాను. మీకు ఏ రకంగా కంఫర్టబుల్ ఉంటే ఆ రకంగా వేయండి.
ఈ మైసూర్ బొండాలు చాలా అంటే చాలా అసలు ఆయిల్ పట్టకుండా పైన క్రంచీగా లోపల స్మూత్గా చాలా బాగుంటాయి. రెండు పక్కలు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. మనం పకోడీలు ఫ్రై చేస్తాం కదా, సేమ్ అలాగే చేసుకోవాలి. బయట తీసుకునే మైసూర్ బొండాల కన్నా మనం ఇంట్లో చేసుకునేవి చాలా బాగుంటాయి. చూడండి, కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసి ఒక టిష్యూ పైన వేసేసుకోవాలి. చూడండి, టేస్టీగా ఉండే మైసూర్ బొండాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, కట్ చేస్తున్నాను. లోపల చూడండి స్పాంజ్ లాగా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ రెండు కలుపుకొని ఈ మైసూర్ బొండాలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.